Wait. हेलो కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. నేటి అంతర్జాతీయ ప్రకృతి మహేష్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. మహేష్ సార్ ఎక్కడున్నా వేదికపైకి రావాలి. అట్లాగే మైత్రి సేవా సమితి సభ్యులు తిరుపతి గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అట్లాగే బొమ్రా స్వీట్ అట్లాగే యోగా మాస్టర్ రేల్వేవార్ ఆశయ సార్పంగా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. బాకాల మల్లయ్య సార్, అనిల్ సార్, లక్ష్మీకాంత్ అందరూ కూడా పేరు పేరున మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం ప్రారంభించుకుంటే ముందు మనము సరస్వతి పూజా కార్యక్రమాన్ని చేయవలసిందిగా అతిథులను కోరుతున్నాను. సరస్వతి తెలుగుల తల్లి సరస్వతి పూజా కార్యక్రమం ఆశయ సార్ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం సర్వవిఘ్నో గజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తాం వరదేవారంభం ధరిష్యామి పత్రావిషానాక్షి హరిలాల్ సార్ మరి ఈ కార్యక్రమానికి ముఖ్య భూమిక వహిస్తున్నటువంటి ప్రకృతి ఫౌండేషన్ సభ్యులు సోదర ఉపాధ్యాయుల సమక్షంలో పూజా కార్యక్రమం కొనసాగుతూ ఉంది. నేడు అంతర్జాతీయ ధ్యాన దినోత్సవ సందర్భంగా మన పాఠశాలలో మెడిటేషన్ what are the biological activities? Among the biological activities, respiratory system.
ఆదిలాల్ సార్ గారిని తొలి పిలుపు కలకవలసిందిగా కోరుతా ఉంటాం. ప్రకృతిని మనము వినాశనం చేయొద్దు, డిస్టర్బ్ చేయొద్దు. ఈ ప్రాంగణం ఎట్లా ఉండాలంటే రోజు ఒక మాదిరిగా ఈ కార్యక్రమం స్టార్ట్ అయినప్పటి నుంచి చివరి దాకా ఒక లెక్క మారిపోవాలి. అదే ప్రశాంతత అనేది, శాంతత. ఎవరి అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం, ధ్యానానికి మూలం భారతదేశం. అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం ప్రపంచ దేశాలు ఈరోజు కళ్ళు తెరుచున్న తరం లోపల మనిషి యొక్క ఆలోచనను కట్టడి చేయడానికి, మనిషి యొక్క అశాంతిని, ప్రశాంతత లేనప్పుడు ప్రశాంతతలోకి ఏ విధంగా మనిషిని తీసుకురావడానికి ఆ కార్యక్రమాన్ని ఒక అదృష్టంగా భావించుకుందాం. ఫస్ట్ మనం అందరం ఇక్కడ మన బొమ్మరేశ్వర మండలంలో, అది మన స్కూల్లో రేపు జరగబోయే కార్యక్రమాన్ని ఈరోజు మనందరి సమక్షంలో ఒక చిన్న నావంతుగా నేను కృషి చేసి ఒక సేవ చేసే పనిలో నేను ఎందుకు నిమగ్నం కావద్దనే ఒక మంచి ఉద్దేశంతో లాస్ట్ ఇయర్ 1997-98 బ్యాచ్, అది మన బొమ్మరస్పేట మండలంలో మీలాగా చదువుకొని 10th క్లాస్ 97-98 బ్యాచ్ వాళ్ళు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఆ బ్యాచ్ వాళ్ళు. ఆ బ్యాచ్ వాళ్ళు ఒక్కసారి మనం అందరం కలవాలని, మన క్లాస్మేట్ ఎక్కడెక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి, ఒకసారి పరిచయ కార్యక్రమాన్ని గెట్ టుగెదర్ పార్టీ ఈ మధ్య కాలంలో రైతు వేదికలో వాళ్ళు ఏర్పాటు. ఈ విధంగా ఎన్నో బ్యాచ్లు వెళ్ళిపోతుంటారు. 5 years కు, 10 years కు, 25 years కు, 50 years కు, ఈ విధంగా నెట్వర్క్ పార్టీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం మీరు కూడా బస్సులు చేసుకునే అవకాశం మీకు ఉంటుంది. అలాంటి కార్యక్రమాన్ని ఆ రోజు ఈ క్లాస్మేట్ వాళ్ళంతా చేసినప్పుడు నేను ఒక మాట చేస్తూ మర్చిపోతున్నారు. కానీ మీరు ఏదైతే ఒక మంచి కార్యక్రమాన్ని, ఒక పలకరింపు, ఒక పరిచయ కార్యక్రమాన్ని చేసి మళ్ళీ ఇక్కడనే దీన్ని వదిలిపెట్టొద్దు. ఈ కార్యక్రమం నిరంతరంగా సమాజంలో కూడా ఏదో ఒక మంచి పని చేయడానికి మీరందరూ కంకణం కట్టాలి. ఏదో మీరందరూ కలిసి మీ సమాజానికి ఒక మంచి పనికి ఒకరు భాగస్వాములు కావాలి. ఒక జట్టుగా, ఒక ట్రస్ట్గా ఏర్పాటు చేసి చిన్న చిన్న కార్యక్రమాలు చేసినందుకు అది ఒక పెద్ద కార్యక్రమంగా భవిష్యత్తుకు వెళ్ళడానికి అవకాశం ఉందని చెప్పగానే ఆ రోజు తీసుకున్న నిర్ణయమే ఈ రోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని అంటే ముఖ్యమంత్రి PM కాలేదు, అంచెలంచెలుగా ఎదిగి ఒక ఉన్నతమైన స్థానం వెళ్ళాలంటే ఫస్ట్ ఒక బిందుతో స్టార్ట్ అయితే సముద్రం నిండుతుంది. అందుకోసం ఇక్కడ ఈ ధ్యాన కార్యక్రమాన్ని మైత్రి సేవా సంఘం ఫౌండేషన్ వాళ్ళు మైత్రి అనే పదంలో పడితే చాలా అర్థం ఉన్నది. ఇక్కడ అందరం మనము కలిసికట్టుగా ఉండాలన్న ఉద్దేశంతో మైత్రి సేవా ఫౌండేషన్ వాళ్ళు ఏర్పాటు చేసి మేము దాన్ని యూజ్ చేసుకుంటాం, తెలియజేసుకుంటూ ఇంకా చాలా ముఖ్యమైన విషయం, చాలా సంతోషమైన విషయం ఏంటంటే ఈ మధ్య కాలంలో ప్రతి గ్రామంలో గ్రామ సర్పంచ్ ఎన్నికలు జరిగింది. అలా ఎన్నికలు ఒక సుమారు 2 years వరకు ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు ఒక పెద్ద దిగ్గ ఉండే ఒక సర్పంచ్ లేని లోటు కనబడేది. అలా ఈ మధ్య కాలంలో సర్పంచ్ ఎన్నికల్లో మన బొమ్మరస్పేట మండలంలో అలా మంచి మెజార్టీతో ఒక తరపున మీకు స్వాగతం, అలాగే ధన్యవాదాలు ఉన్నాము. అలాగే సుదర్శన్ రెడ్డి గారు యువకులు లాస్ట్ ఎంపీటీసీ పనిచేసి అది కూడా ఈ బ్యాచ్ లో కూడా చాలా అదృష్టం భావించుకుందాం మనం. మీ బ్యాచ్ లో ఒక గతం ఎంపీటీసీ చేసి ఈరోజు పెద్ద మెజార్టీ మండలంలో పెద్ద మెజార్టీతోనే సర్పంచ్ కావడం నిజంగా అదృష్టంగా మనం భావించుకుందాం. ఇలాంటి యువకులు అనేక 50 నుంచి 600 మంది పిల్లలు వస్తారు. వాళ్ళందరూ వచ్చి ఉంటే ఇక్కడ అసలు పట్టేది కాదు. ఉన్నకాడికి తృప్తికరంగా చాలా ఇబ్బంది లేకుండా కూర్చున్నాము. అది మనము దాని యొక్క ఫుల్ఫిల్ గా మనం ఫస్ట్ భావించుకుందాం తెలియజేసుకుంటూ మన కార్యక్రమాన్ని ఫౌండేషన్ వాళ్ళకు సహకారం తెలుసుకుంటూ నాకు
నాకు ఇచ్చిన అవకాశాన్ని అందరికీ చూపిస్తాను. థ్యాంక్ యూ. జై భారత్. థ్యాంక్ యూ సార్. మరి ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశాన్ని మరి అతిథుల యొక్క పరిచయాన్ని సవివరంగా మన పాఠశాల డాక్టర్ గారు వివరించడం జరిగింది. ఈరోజు ధ్యాన ప్రపంచ అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం సందర్భంగా మైత్రి సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు మీ విద్యార్థులకు ఎంఈఓ గారు హరిలాల్ నాయక్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మనం చెప్తేనే ధ్యానం గురించి నేనున్నా అని ముందుకొచ్చిన ధ్యాన మాస్టర్ ఉమామహేశ్వరం సార్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా కొత్తగా సర్పంచ్ ఎన్నికల్లో నెగ్గి మన ముందు కూర్చున్న యువ నాయకుడు వీరేశం గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అట్లే పురాన్పూర్ గ్రామ పంచాయతీ కూడా కొత్తగా ఎన్నికైన సుదర్శన్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా క్లాస్మేట్లు సోమ్ల నాయక్, అనంతరాములు, మహేందర్, హరిలాల్, మల్లేశం, రాజు, శివ, మల్లేష్, శ్రీనివాస్, శివ నాయక్, రవీందర్ రెడ్డి వీళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేము మా బ్యాచ్ 1997-98 సంవత్సరం ఇక్కడనే విద్యాబుద్ధులు నేర్చుకొని ఇక్కడనే 4-5 గ్రామాల్లో ఫ్రెండ్స్ మీలాగానే ఇక్కడనే ఆటపాటలతో అడిగిన నడివాడిన నేల ఇది. కాబట్టి మీరు కూడా మీ క్లాస్మేట్లు ఎట్లా ఆడుకున్నామో ఇక్కడనే మేము ఆడుకొని ఈ తారీఖు నాడు 27 సంవత్సరాల తర్వాత గెట్ టుగెదర్ ప్రోగ్రాం నిర్వహించాం. ఆ ప్రోగ్రాంలో ఒకటే నిర్ణయం తీసుకున్నాం. ఏమని తీసుకున్నామో అనంటే 27 సంవత్సరాల తర్వాత కలిసినాం కాబట్టి అందరం కష్ట సుఖాలు పంచుకున్నాం. ఇక మన బ్యాచ్ కాడికి మనం హెల్ప్ చేసుకుంటూ సమాజం కోసం హెల్ప్ చేయాలి, ప్రతి ఒక్కరిని కలుపుకోవాలని మేము మైత్రి సేవా ఫౌండేషన్ అక్టోబర్ 15వ తారీఖు నాడు 18 మంది సభ్యులతోటి మేము రిజిస్ట్రేషన్ చేయించినాం. ఆ రిజిస్ట్రేషన్లో మైత్రి సేవా ఫౌండేషన్ స్థాపించినాం. ఈ 18 అంశాలు కనపరిచే ప్రతిభలు మరియు పూర్వ విద్యార్థులు ప్రస్తుత పరిశ్రమలు, కంపెనీల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు అందించడానికి ఉద్యోగ మార్గదర్శకత మరియు నైపుణ్యాల అభివృద్ధికి నిర్వహించడం. నంబర్ 5, ప్రస్తుత విద్యార్థులు మరియు అలాగే పూర్వ విద్యార్థుల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడానికి యోగా, ధ్యానం మరియు ఇతర వ్యక్తిగత వికాస సాధనాలను ప్రోత్సహించడం, అవసరమైతే ప్రత్యేక యోగా కార్యక్రమాలు ప్రోత్సహించడం. ఈ 5వ అంశాన్ని మేము ఈరోజు తీసుకొని ఈరోజు ధ్యాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అది కూడా ప్రపంచ దినోత్సవం సందర్భంగా కాబట్టి విద్యార్థులకు అందరికీ ధ్యానాన్ని పరిచయం చేయాలి అని ఒక రోజు ముందు నిర్వహించాం. ఎందుకో కొంచెం విద్యార్థుల సంఖ్య తక్కువ ఉంది, అది కొంచెం లోటు అనిపిస్తుంది. కాబట్టి మీరు కూడా విద్యార్థులు ఇప్పుడు ధ్యానం గురించి విని, ముఖ్యంగా ఎస్ఎస్సి ఇంటర్ ఫైనల్ ఇయర్ వాళ్ళకి చెప్తున్నా, ఏకాగ్రత ఉండాలంటే మనసులు చికాకులు అవన్నీ పోవాలంటే ధ్యానం మీ జీవితంలో ఎంతో తోడ్పడుతుంది. కాబట్టి ధ్యాన అవసరత గురించి ఎక్కువ పోము. మాస్టర్ ఉన్నారు కాబట్టి మాస్టర్ చెప్తారు. మాకు కూడా ఆయన గురువే. మేము కూడా 2002 నుంచి ఆయనకు పరిచయం ఉన్నాం. మాకు కూడా ఆయన పాఠాలు చెప్పిండు. కాబట్టి విద్యా సామగ్రిని అందించడం. ఇప్పుడు సారు మాకు ఆయన సంస్థలతో రాసిన ఒక బుక్ని మాకు అందజేసిండు. విభిన్నంగా ఆలోచించు అనే దాంట్లోనే అర్థం ఉంటుంది. అట్లాంటి బుక్కులు కూడా ఇప్పుడు పెద్ద సార్ని వికారాబాద్ జిల్లా గంధరాజ్ చైర్మన్ గారిని కూడా మీటింగ్గా ఆహ్వానించాం. గ్రంథాలయం కూడా ఎంతో అభివృద్ధి చెందుతుంది మన ప్రాంతంలో. అక్కడ కూడా మనకు ఉపయోగపడే విద్య మరియు వైద్య అవసరాలు తీర్చేందుకు నైపుణ్య శిక్షణ కేంద్రాలు, విద్యా సంస్థలు మరియు ఆరోగ్య కేంద్రాలను కూడా పొందుపరచడం జరుగుతుంది. వచ్చే ఫిబ్రవరి నెలలో కూడా మేము ఆరోగ్యంపై
మన జ్ఞానేంద్రియాలు, కళ్ళు, ముక్కు, చెవులు ఏవి ఉన్నాయో మా మిత్రుడు ఎస్పీఎస్ హాస్పిటల్లో ఒక ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్న రాజు ఒక మింగేవాడి ఆయన ఆధ్వర్యంలో ఫిబ్రవరి నెలలో కూడా ఆరోగ్యంపై చర్య చూపి జ్ఞానేంద్రియాల మీద వాటి మీద కూడా ఒక శిక్షణ కేంద్రం ఉంటుంది. ఆరోగ్యంగా వైద్యపరంగా కూడా ఆ కార్యక్రమం త్వరలో నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం. వ్యక్తిగత వికాసం మరియు నాయకత్వ శిక్షణ శిబిరాలు నిర్వహించడం, అందులోన స్కాలర్షిప్, ఆత్మవిశ్వాస విద్యార్థులకు మరియు పూర్వ విద్యార్థుల కోసం విజయగాథలు, మార్గదర్శకాలు మరియు సంఘం చొరవను చూపించే విద్యాపరమైన సినిమాలు, డాక్యుమెంటరీలు, ఆన్లైన్ కంప్యూటర్లు కూడా తయారు చేయడం. 11 విద్యార్థులు మరియు పూర్వ విద్యార్థులకు ప్రేరణ కలిగించే విధంగా వివిధ రంగాల ప్రముఖుల మరియు పూర్వ విద్యార్థుల కోసం విజయగాథలు, మార్గదర్శకాలను సంఘం చొరవ చూపించే విద్యాపరమైన సినిమాలు, డాక్యుమెంటరీలు మరియు ఆన్లైన్లో కంటెంట్ తయారు చేయడం. 11 విద్యార్థులు మరియు పూర్వ విద్యార్థుల ప్రేరణ కలిగించే వివిధ రంగాల ప్రముఖుల, నేతల, నాయకుల మరియు మెడిటేషన్ స్పీకర్లను ఆహ్వానించి విద్యార్థులకు ప్రోత్సహించే కార్యక్రమాలు నిర్వహించడం. 12 విజయవంతమైన పూర్వ విద్యార్థులు, వృత్తి నిపుణుల, వ్యాపారవేత్తల, స్థానికులకు, ఉద్యోగులకు లభించే స్వయ ఆధారిత వ్యాపార నమూనాలను ప్రోత్సహించడం. 14 ప్రస్తుతం విద్యార్థులు అలాగే పూర్వ విద్యార్థులు పారిశ్రామిక అభిలాషను ప్రోత్సహించడం, మెడిటేషన్ శిక్షణ, ప్రభుత్వ పథకాల గురించి చెప్పడం, స్టార్టర్లకు మద్దతు మరియు ఇన్సూరెన్స్ సాయాన్ని అందించడము, ప్రభుత్వ పథకాలు వివరించడం. 15 విద్య, ఆరోగ్య మరియు ఆర్థిక అభివృద్ధిలో సమగ్ర సంస్థలు స్థాపించే విద్యార్థులు మరియు పూర్వ విద్యార్థుల సమగ్ర భారీ సంఖ్యలో మన ట్రస్ట్ సభ్యులుగా చేరాలని కోరుకుంటూ మా ఎస్ఎస్సి బ్యాచ్కే కాదు, ఇక్కడ చదువుకున్న పూర్వ విద్యార్థులు, మళ్ళా మాకన్నా ముందు ఉన్న పూర్వ విద్యార్థులు కూడా ఈ ఫౌండేషన్లో భాగస్వాములు చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. రైట్, థ్యాంక్ యూ సార్. మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన తర్వాత తన దగ్గరికి ఏ రకంగా ఎప్పుడు వచ్చినా అన్ని తానై మాకు అన్ని సలహాలు ఇచ్చి, సూచనలు ఇచ్చి, తన విద్యార్థులను కంటే ఎక్కువ భావించి ఆతిథ్యం ఇచ్చి మేము అన్ని విధాలా ఉంటాం, మీరు ఏ కార్యక్రమం పాఠశాలలో నిర్వహించినా మిమ్మల్ని సమాజానికి పరిచయం చేసి గురువు ప్రకృతి ఉమామహేశ్వర్ గారికి, మిత్రుడు తిరుపతయ్య గారికి, సర్పంచ్ వీరేశలింగం గారికి, ఇక్కడ వచ్చిన గురువులందరికీ పేరు పేరున, నా క్లాస్మేట్ చిన్ననాటి మిత్రులకు, ఇక్కడ విద్యార్థులకు అందరికీ వినయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ ధ్యాన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మేము ఎప్పుడు వచ్చినా మన ఎంఈఓ సార్ గారు వివరంగా చెప్పినారు. సమాజం లోపల మా తోటి విద్యార్థులతో పాటు పూర్వ విద్యార్థులు, మా తర్వాత వచ్చిన విద్యార్థుల పిల్లలకు చదువుల విషయంలో కానీ, సమాజంలో ప్రకృతిలో పరిశుభ్రత విషయం కానీ, వృద్ధులకు ఆరోగ్యం విషయంలో కానీ, ప్రకృతిని పరిరక్షించే విషయంలో అన్ని విషయాలు కూడా క్లుప్తంగా చెప్పిండు. దాని మీద నేను ఎక్కువ చెప్పదలుచుకోలేను కాబట్టి ఎక్కువ చెప్పదలుచుకోలేము. మా అందరూ కూడా అండదండలకు ఉపాధ్యాయులకు ఒకసారి మరొక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వేదికను అలంకరించినటువంటి పెద్దలు, ఉపాధ్యాయుని బృందం, మా స్పెషల్ ఆఫీసర్ ఎంఈఓ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విద్యార్థులకు ధ్యాన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ధ్యానము మన పెద్దగా ధ్యానం గురించి అందరికీ తెలిసినటువంటి విషయం కాదు, కానీ సోషల్ మీడియా వ్యవస్థ, ఎలక్ట్రానిక్ వ్యవస్థ, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వల్ల ఆల్మోస్ట్ అందరికీ తెలిసినటువంటి విషయమే. ఉరుకుల పరుకుల జీవితానికి ధ్యానం అనేటటువంటిది కంపల్సరీ అయింది. మనసు లగ్నం 90 డిగ్రీలో కానీ 0 డిగ్రీలో కానీ మన మనసుని లగ్నం చేసుకోవడానికి ధ్యానం అనేటటువంటిది ఆలవాయ నాయుడు ఫౌండర్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి అదేవిధంగా ఈ ఫౌండర్స్ ఎవరెవరైతే ఉన్నారో క్లాస్మేట్స్, వాళ్ళు కూడా నాకేం దూరం కాదు, నేను కూడా ఇదే బ్యాచ్.
కాకపోతే నేను వేరే ఊర్లో చదువుకున్నా. ఇక్కడ సెకండ్ నుంచి 4th వరకేమో నేను ఇక్కడ చదువుకున్నా. నా క్లాస్మేట్స్ అనంతచారి, శ్రీనివాసు, లాలు, పుట్ట మల్లేశం 3 లక్షలు అంటే 3 లక్షలు కదా 5 లక్షలు అని చెప్పేసి బాగా ప్రెజర్ చేయడం జరిగింది. 5 లక్షలు 4 లక్షలు నాకు కరెక్ట్గా ఫిగర్ ఐడియా లేదు, కానీ 4 లక్షలు 5 లక్షలు ఇవ్వడం జరిగింది. అది కూడా మీరు కూర్చున్నటువంటి జాగాలనే అది వేయడం జరిగింది. పంచాయతీ నుంచి కూడా సార్ ఇంతకుముందు మీకు ప్రామిస్ చేసిన నేను పిల్లలని వ్యాసరచన పోటీల్లో భాగంగా మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయమని చెప్పినాం జరిగింది. ఇప్పుడు మొన్నటి బ్యాచ్ ఏదైతే ఉందో ఇంగ్లీష్ మీడియం కానీ తెలుగు మీడియం కానీ 2 బ్యాచ్లకు ఫస్ట్ సెకండ్ ప్రైజులు కూడా ప్రకటించడం జరిగింది. అది ఏదైతే ఇప్పుడు 26 జనవరి ఉందో ఆ 26 జనవరికి ఇంగ్లీష్ మీడియంలో ఫస్ట్ ప్రైజ్ నేను ఒకటి అనుకున్నా. శ్రీకాంత్ సార్ గారు ఏమన్నారంటే అన్న 2 నయ్యి సబ్జెక్ట్ ఏది పెట్టినా సరే వ్యాసరచన పోటీలో మాత్రము ఆగస్టు పెట్టండి సార్, దానికి ఏమున్నా కూడా మేము బహుమతులకు సంబంధించినటువంటి పేమెంట్ కూడా మేము చేయగలుగుతాము. ధన్యవాదాలు సోదరుల. ప్రైజ్ మనీగా ఇవ్వడానికి వాళ్ళు ప్రకటించడం అది నిజంగా మా పిల్లలు చేసుకున్న ఒక పుణ్యంగా భావించుకుంటున్నాము. ఖచ్చితంగా అనగారు నెక్స్ట్ ఫ్యూచర్లో ఏ కార్యక్రమం తీసుకున్నప్పటికీ మీరు ఏదైతే చేదుడుగా వాదుడుగా మీరు ముందుకు వస్తూ దానికి ఖచ్చితంగా మేము వినియోగించుకోవడం తెలియజేసుకుంటూ ఒక అంశం ఇక్కడ ఒకటి కవర్గా లేదు ఏది చేసినా కానీ బొమ్మస్పేట స్కూల్ నుంచి స్టార్ట్ చేస్తామన్నారు మీరు. అది మాకు చాలా మంచిగా అనిపించింది. దాంట్లో ప్రతి సంవత్సరం మీరు ఆలోచించాలి మీకోసం, ప్రతి సంవత్సరము ప్రతి క్లాస్లో ఫస్ట్ ప్రైజ్ అంటే క్లాస్ ఏదైతే ఫస్ట్ వస్తారో వాళ్ళకు 1500. ఇది ఎట్లా దీన్ని నిర్ణయించినామనంటే మా క్లాస్మేట్లు 2-3 ఫస్ట్ చుట్టూ. ఇప్పుడు మాకు కూడా మా నాయుడు మా చైర్మన్ గారు ఏం చెప్పారనంటే ఆ రోజు మేము కష్టపడి మేము చదువుకొని ఫస్ట్ క్లాస్ వచ్చినా కూడా అడిగే నాతుడు లేకుంటుండే మేము అట్లే కూర్చుంటుంటే మేము అట్లే పోతుంటే మేము తరగతిలో 10th వరకు అట్లే చదివినాము అని అతని మదిలోని మాట మాకు చెప్తే మరి లేదం నాయుడు మరి లేదం అని అంటే ఏం లేదప్ప మనం 6th క్లాస్ నుంచి 10th వరకు 3rd క్లాసు 2nd క్లాసు 1st క్లాస్ వరకు మనం ప్రైజ్లు ఇద్దాం. ఇది ఆనవాయితీగా ఇద్దాం మన ట్రస్ట్ గారు అని ఆయన చెప్తే దానికి వెంటనే మేము ఏం చేస్తామనంటే లెటర్ ప్యాడ్ కొట్టి సార్ మేము ఎంఏఓ గారు, సుదర్శన్ రెడ్డి గారు, తిరుపతి గారు అందరూ ఆలమయ్య నాయుడు ఫ్రెండ్స్. చాలా బాగుంది. మైత్రి సేవా ఫౌండేషన్ అందులో ఫ్రెండ్స్ కలిసి చేయడం. ఎవరు ఈ పేరు సెలెక్ట్ చేశారో తెలియదు కానీ నిజంగా స్నేహితులే. ఆ పేరు కూడా మైత్రి అని అండ్ సర్వీస్ మైత్రి ఇన్ హార్ట్, సేవ ఇన్ యాక్షన్. చాలా 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 ఆలోచించే అండ్ సర్వీస్ మైత్రి ఇన్ హార్ట్, సేవ ఇన్ యాక్షన్. చాలా 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 ఆలోచించి కానీ ఇలాంటి ఒక లైన్ రాదు. ఎందుకంటే నేను పుస్తకాలు రాస్తున్నాను, నాకు తెలుసు. ఒక్కొక్క అక్షరం బయటికి రావాలంటే దాని వెనకల చాలా ఆలోచన ఉండాలి. కరెక్ట్గా సెంటెన్స్ కానీ అన్ని కూడా టైటిల్లో చాలా అద్భుతంగా. సో ఒకసారి అందరం గట్టిగా చప్పట్లు కొడతాం మైత్రి సేవా ఫౌండేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈరోజు అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం అంటే ఎవరో అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం పెడితే కానీ మనకు ధ్యానం గురించి తెలియదా? మనం ధ్యానం గురించి తెలుసుకోమా? మనమందరం గుర్తు చేసుకోవాలి మర్చిపోకుండా. అది అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం అని ఒక రోజు పెట్టారు. ఈ ధ్యానం ఎవరు చేయాలండి? పిల్లలు. ధ్యానం ఎవరెవరు చేయాలి? పెద్ద ముసలి చేయాలా? అందరూ చేయాలి. నేను కూడా ఆ ధ్యానము కొంచెం అటు ఇటుగా మీ వయసులో ఉన్నప్పుడు మొదలుపెట్టి దాదాపుగా 30 సంవత్సరాల క్రితం 93లో నేను 10th క్లాస్ చదువుతున్నప్పుడు నాకు ధ్యానం గురించి తెలిసింది. క్లియర్గా పనిచేస్తున్నారు. ఆలమయ్య నాయుడు గారు ఇదిగో ఫౌండర్. అబ్బాయి కూడా నేను మహబూబ్నగర్లో జేపీఎస్సీలో లెక్చరర్గా పనిచేస్తున్నప్పుడు ఆ పక్క కాలేజ్ స్టూడెంట్, స్విట్స్ కాలేజ్ స్టూడెంట్. నేను జేపీఎస్సీలో లెక్చరర్గా పనిచేసేవాడు. ముసలోళ్ళు అయ్యాక చేయాలి,
ఇది మన పని కాదు. ఇప్పుడు ఆడుకోవాలి, ఇప్పుడు పాటలు పాడాలి, ఇప్పుడు డాన్స్ చేయాలి. ఇప్పుడు మనకు బాధ్యతలు చాలా ఉన్నాయి. పిల్లలేమో వేరే వేరే అనుకుంటారు, పెద్దవాళ్ళేమో చాలా బాధ్యతలు ఉన్నాయండి, ఆ తర్వాత చేద్దాం అనుకుంటూ ఉంటారు. కానీ ధ్యానం ఎందుకు అవసరం ఎవరికి తెలీదా? తెలుసా? చెప్పమ్మా, నీకు తెలుసా ధ్యానం గురించి? దానికి వచ్చా. ఇందాక సార్ ఒక చిన్న మాట అన్నారు, శాంతంగా ఉండడమే ధ్యానము. అదే కరెక్ట్. మన మనసుని ప్రశాంత స్థితిలో ఉంచుకోవడం ఎప్పుడు, అప్పుడప్పుడు కాదు, ఎప్పుడైనా ఎక్కడైనా ప్రశాంత స్థితిలో ఉంచుకోవడానికి చేసే ఒక ప్రక్రియ ధ్యానం. మనం డైరెక్ట్గా ఉంచుకోలేము. మనకి ఎప్పుడు ఏదో ఒకటి లాగుతూ ఉంటుంది. ఒక పక్క స్కూల్ లాగుతుంటుంది, ఎగ్జామ్స్ లాగుతూ ఉంటాయి కదా, ఎన్నెన్నో లాగుతూ ఉంటాయి. స్విమ్మింగ్ వచ్చా? స్విమ్మింగ్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం అనుకోండి, మనకు స్విమ్మింగ్ వస్తుందా? రాదు కదా. అలాగే ధ్యానం గురించి మాట్లాడుతూ ఇలాగే గడపచ్చు, కానీ ధ్యానం రాదు. ధ్యానం చేయడం మొదలు పెడితే కొద్దిసేపు వస్తుంది. కాబట్టి మొదటగా కొద్దిసేపు ధ్యానం చేద్దాం, ఆ తర్వాత మాట్లాడుకుందాం ఒక 10 నిమిషాలు. రైట్? ధ్యాన దినోత్సవం సందర్భంగా అందరం చేద్దాం. పెద్దలు అక్కడే ఎక్కడున్నా అక్కడే ఏ కింద దిగాలి అసలు. జస్ట్ లెగ్స్ క్రాస్ చేసుకోండి, కూర్చుంటే లెగ్స్ క్రాస్ చేసుకోండి చాలు. చేసి ఆ తర్వాత కళ్ళు మూసుకోండి. అందరూ కళ్ళు మూసుకొని శ్వాసను గమనించాలి. కళ్ళద్దాలు ఉన్న వాళ్ళు కళ్ళద్దాలు తీసివేయండి. శ్వాసను గమనించాలి. ఇప్పటివరకు మన శ్వాస వస్తూ వెళ్తూ ఉంటుంది, మనం గమనించి ఉండం. ఎక్కడి నుండో వస్తుంది, ఎక్కడి నుండో పోతుంది. కళ్ళు మూసుకోవాలి. అందరూ కళ్ళు మూసుకోవాలి. వీడియోలో పడతారు మీరు కళ్ళు మూసుకోకపోతే. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. అదే పనిగా శ్వాస తీసుకోవడం, అదే పనిగా వదలడం ఏం చేయొద్దు. మామూలుగా తనకు తాను వస్తూ వెళ్తూ ఉన్న శ్వాసను గమనించడమే ధ్యానము. ఒక 5-10 నిమిషాలు చేద్దాం. ఏ ఆలోచన వచ్చినా పక్కన పెడదాం, ఏది గుర్తొచ్చినా పక్కన పెడదాం. ఇది ఏ కులానికి సంబంధించినది కాదు, ఏ మతానికి సంబంధించినది కాదు, ఏ దైవానికి సంబంధించినది కాదు. ఇది సర్వ మానవాళికి సంబంధించినది. శ్వాస ఉన్న ప్రతి ఒక్కరికి సంబంధించినది. కేవలం శ్వాస మీద ధ్యాస. కేవలం శ్వాస మీద ధ్యాస. ఎవరు కళ్ళు తెరవద్దు. సహజ సిద్ధంగా వస్తూ వెళ్తున్న శ్వాసనే గమనించాలి. ఇది మాట్లాడడానికి సభ కాదు. పిల్లలు సంవత్సరాలైనా ఎన్నో రకాల సాధన చేసి మనకందరికి ఇంకా ఈజియెస్ట్ మెథడ్, ఎక్కడైనా చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఎవరైనా చేయొచ్చు. కనీసం మన వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు చేయాలి. ఎంతసేపు చేయాలి? వింటున్నారా? ఉన్నారా ఇక్కడే? మా అప్పట్లో ఆయన మన సీఎంగా ఉన్నప్పుడు సపరేట్గా కోర్టులో అందరికీ, మినిస్టర్లకి అందరికి సపరేట్ ట్రైనింగ్ ఇచ్చారు. యోగా అని, ధ్యానం అని. ఓకే, ధ్యానంతో పాటు ఒక 5-6 విషయాలు చెప్తాను, ఆ తర్వాత ముగిస్తాను. ఇక్కడ ఎవరైనా సక్సెస్ సాధించాలనుకుంటారా? విజయం సాధించాలనుకుంటారా? ఎవరన్నా నేను ఏదో సాధించాలనుకుంటున్నాను జీవితంలో అనుకున్నా చేతులు ఎత్తండి. ఎవరు లేదా? ఓకే, వెరీ గుడ్. సో ఏదైనా సాధించాలంటే ఎట్లా ఉండాలి?
శక్తివంతంగా ఉండాలి. అలాగా వీక్గా ఉన్న వాళ్ళు ఏమైనా సాధిస్తారా? వీక్గా ఉన్న వాళ్ళు ఏం సాధించలేదు. ఫ్రెండ్ బలవంతంగా నాకు నేర్పించాడు. ఏదంతా వేస్తూ ధ్యానం చేస్తే ఏమొస్తుంది, టైం వేస్ట్ అనుకున్నాను. ముందు పరిగెత్తాలి, చదువుకోవాలి. ఒకసారి నేను చిన్నప్పటి నుంచి స్కూల్ ఫస్ట్, 7th క్లాస్ ఫస్ట్, 10th క్లాస్ ఫస్ట్, అన్నింటిలో ఫస్ట్ వచ్చి ఇంజనీరింగ్ ఫెయిల్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఇంజనీరింగ్ సీట్ వచ్చింది నాకు 95లో. కానీ ఆ వయసులో నాకు సినిమాలు పోవడం కూడా తెలియదు. ఏమీ తెలియని కాలంలో, స్కూల్ కాలేజ్ తప్ప ఏమీ తెలియని కాలంలో ఇంజనీరింగ్ సీట్ అప్పుడు చాలా కష్టంగా వచ్చేది. 30 ఏళ్ళ కిందట, అంటే చాలా కష్టంగా వచ్చే కాలంలో ఇంజనీరింగ్ సీట్ వచ్చింది. కానీ ఇంజనీరింగ్ సీట్తో పాటు జాండీస్, మలేరియా, చికెన్ పాక్స్, ర్యాగింగ్ అవన్నీ వచ్చాయి. వాటి వల్ల డిప్రెషన్ ఇస్తాడు. సో ఏదైనా సాధించాలంటే ఏం చేయాలి? శక్తివంతంగా ఉండాలి. దానికోసం ధ్యానం చేయాలి. ఎవరెవరు చేస్తారు ఇక్కడ ఈ రోజు నుంచి? వెరీ గుడ్. ఒకసారి చెప్పండి. మనం శక్తివంతంగా ఉండాలి. దానికోసం రోజు ధ్యానం చేయాలి. మరి ఇంకా ఏదైనా సాధించాలంటే ఇంకేమేమి పాటించాలి? ఇంకా 4-5 విషయాలు తప్పనిసరిగా పాటించాలి. దాని పేరు ఏంటంటే సజ్జన సాంగత్యం అంటారు. తర్వాత సరస్వతి శిశు మందిర్ నుంచి ఒక పిల్లవాడు వచ్చాడు మా స్కూల్కి, చేరాడు. అరే బాబు ఇలా చేయకూడదు అన్నాడు. అవునా, చేయడం మానేశాడు. నేను ఇలా సరస్వతి శిశు మందిర్ బాబు చదువుకోవాలి, దొంగతనాలు చేయకూడదు. ఆ తర్వాత రాయలసీమలో పెరిగాను. కొట్టుకోవాలి, తన్నుకోవాలి, చంపేయాలి, లేపేయాలి. ఇలా నేను పెరిగిన వాటితో ప్రశాంతంగా ఉండాలి. అంటే నేను ఎవరితో అయితే స్నేహం చేస్తున్నానో వారి భావాలు నాకు వచ్చేస్తా ఉన్నాయి. కాబట్టి మనం నిజంగా డెవలప్ కావాలంటే ఏం చేయాలి? ధ్యానంతో పాటుగా మనం చేసే స్నేహాలు ఎలాంటివో ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటారా? ఆర్ దొంగలుగా తయారదవా? మనం అందరం బాగా డెవలప్ కావాలంటే మనం సరైన వ్యక్తితో స్నేహం చేయాలి. ఎవరైతే మన జీవితం మామిడికాయ పెద్ద వరం, ఆ మామిడికాయలు కొనుక్కుందాం మార్కెట్కి వెళ్ళి, లేకపోతే ఆడగా నదిలో పోయి స్నానం చేద్దాం, ఈత కొడదాం, అలా అనుకుంటే అలా వెళ్ళిపోయాను. ఆ తర్వాత ఇంకొకటి వచ్చాడు, అరే ఈరోజు రెగ్యులర్ గా స్కూల్కి వెళ్ళాలి. మనం ఎలాంటి వారితో విజయం సాధించాలనుకుంటే ఇది ఒక పిల్లలకే కాదు, పెద్దలకి, ప్రతి ఒక్కరి, నాకు కూడా వర్తిస్తుంది అందరికీ. ఇప్పుడు చదువుకునే వయసులో ఉన్నారు కాబట్టి సరిగ్గా చదువుకోవాలి అనుకున్న వాళ్ళతో స్నేహం చేస్తే సరిగ్గా చదువుకుంటాం. పర్లేదులే, ఏం చేస్తాం, చదువుకొని ఆడుకుందాం, టైం పాస్ చేద్దాం, బాగా ఈత కొడదాం, కాబట్టి ఎక్కడెక్కడో పోయి ఇంకేదో చేద్దాం అనుకునే వాళ్ళతో స్నేహం చేస్తే అలాగే తయారవుతాం. మరొక విషయం, మనం సాధించాలి ఏదన్నా అనుకుంటే మన దగ్గర ఉన్నది పంచాలి. నేను చాలా బాగా చదువుకుంటున్నాను, బాగుంది, నా పక్కన ఏమైనా పర్వాలేదు, ఇట్లా వస్తాయేమో, కానీ మనిషిగా ఎదగడు. మనిషిగా ఎదగాలంటే మన దగ్గర ఏదైతే ఉందో అది మనం పక్కన వాడికి ఇవ్వాలి. మన దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇదిగో పెద్దవాళ్ళు అయ్యారు, పిల్లలు ఎంతో కొంత డబ్బు ఉంది, వాళ్ళందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇస్తున్నారు. అందుకే సేవా ఫౌండరీ పెట్టాం, గట్టిగా డబ్బులు పెడతాం, సేవా ఫౌండరీ పెట్టాం. మన దగ్గర ఏది ఉంటే, మన దగ్గర చదువు ఉందా, పక్కన వాళ్ళకి ఇద్దాం. మన దగ్గర జ్ఞానం ఉందా, పక్కన వాళ్ళకి ఇద్దరు 7 బిజీలు వాళ్ళు ఉన్నారు. రెండవది మంచి వాళ్ళతో అంటే సజ్జన సాంగత్యం చేయాలి. మూడవది మన దగ్గర ఉన్నది పంచాలి. నాలుగవది ప్రకృతిలో గడపాలి. 5వ పాయింట్ చెప్పి ఆ తర్వాత మీ ఇష్టం. ఇవన్నీ ఈ ఒక్క రోజుకి సంబంధించినవి కాదు, ఒక పిల్లలకి సంబంధించినవి కాదు, నాకు, మీకు, ప్రపంచంలో ప్రతి ఒక్కరికి సంబంధించినవి. చివరి విషయం ఏంటంటే, ఏది ఉన్నా ఏది లేకపోయినా, ఏది వచ్చినా ఏది మంచి షర్టు లేదు, ఆనందంగా ఉండు. అదే డబ్బులు లేవు, ఆనందంగా ఉండు. డబ్బులు లేకపోతే ఆనందంగా ఉండవద్దు ఎవరైనా చెప్తారా? నాకు మంచి మార్పు రాలేదు. నా చిన్నప్పుడు 7th క్లాస్లో ఏమైందంటే, ఈరోజు నుంచి ధ్యానం చేస్తావా?
ఎవరెవరు వేస్తారు గురించి ఊరికే చేతులు అడుగుతున్నాను. నిజంగా నిజంగా ఓకే, గట్టిగా చెప్పండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అవకాశం ఇచ్చినందుకు. ఇవి తెలిసినవే కానీ మనకు తెలియకుండా పోయినాయి. కాబట్టి ఈ 5 అంశాలు మీ నిత్య జీవితంలో పాటిస్తే విజయం మీ ఇంట ఉంటుంది. విజయం మీ ఇంటనే ఉంటుంది. చక్కటి విషయాలు విద్యార్థులకు తెలియపరిచినందుకు మా పాఠశాల ఉపాధ్యాయుల తరపున విద్యార్థుల తరపున ప్రకృతి మహేశ్వర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. సుదర్శన్ రెడ్డి సార్ సర్పంచ్ గారు, వేదిక నిర్వహించిన పెద్దలు అయితే నిర్వహించడం, ఈ స్కూల్లో నిర్వహించడం అనేది శుభపరిణామం. తర్వాత ధ్యానం అనేది గౌతమ బుద్ధుడు అనుసరించిన పద్ధతి. ఆనాపానసతి, సుఖాసనంలో కూర్చొని వేళ్ళలో వేలు పెట్టుకొని కళ్ళు మూసుకొని శ్వాసను గమనించడం ప్రతిరోజు చేయాలి. ఈ పద్ధతిని మనం అందరూ ఇక్కడ కూర్చున్నామంటే దాన్ని యోగా దినోత్సవం ఏ విధంగా చేసుకుంటామో జూన్ 21కి అంతర్జాతీయ యోగా దినోత్సవం చేసుకున్న సందర్భంగా మరి ఈరోజు ధ్యాన దినోత్సవాన్ని మన ఫౌండేషన్ వాళ్ళు ఈ మన స్కూల్లో ఇట్లాంటి చక్కటి ఒక ప్రకృతికి గురించి మన యొక్క ధ్యానం గురించి చెప్తున్నారు. దానికి ముఖ్యంగా ఈ యోగా తీసుకున్నాను. మరి ప్రతి జూన్ 21కి కొడంగల్లో మరి కోర్టులో కొడంగల్ కోర్టులో మరి అక్కడ ఫంక్షన్ హాల్లో కూడా చేస్తున్నాము. కొన్ని విషయాలు మనం ఒక సమయం, ఒక గంట కూడా కావచ్చు, కానీ కొంతనే సమయం తీసుకొని, సమయం లేదు కాబట్టి అందరం కూడా చక్కగా వెన్నెముక చక్కగా పెట్టి చక్కగా కూర్చోవాలి. వెన్నెముక చక్కగా ఉండాలి. యోగాభ్యాసంలో భాగంగా 3 సార్లు ఓంకారం, అందరం కూడా కళ్ళు మూసుకొని ఓంకారం చేయాలి. ధ్యానము యోగా ఒక అవినాభావ సంబంధం ఉంటుంది కాబట్టి 3 సార్లు గాయత్రి మంత్రం. ఓం భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనం తేజస్వినామధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మనము ప్రార్థనతో ఈ యొక్క చేతులు సైడ్లో పెట్టాలి. మన పెద్దోళ్ళు మొదలు ఏం చేస్తుందంటే ఇసురాయి ఇసురుకుంది ఇట్లా. అప్పుడు ఇసురాయి ఇసిరితే అప్పుడు తెలియకుండానే ఆసనాలు అవుతుండే. ఇప్పుడేమో మనము ఇండ్ల దగ్గర ఇసురాళ్ళు లేవు, జాలికట్టతో ఊడడం లేదు, అవన్నీ ఆసనాలు అవుతుండే. ఇప్పుడు మనం వీటిని మన పూర్వీకులు చెప్పిన దాని ప్రకారంగా మనం వీటిని ఆసనాలుగా మార్చుకొని Good.
మన పెద్దలు అప్పుడు చేసేటటువంటివి ఇప్పుడు మనం చేస్తలేము. అంతా యాంత్రికము, యంత్రాలతోటి పని చేసుకోవడం జరుగుతున్నది. దంచడము కానీ మరి ప్రతి ఒక్కటి సోడాలో భాగాల్లో ఉన్నటువంటి వేస్టేజ్ ఏదైతే ఉంటుందో ఇదంతా కరిగిపోతుంది. మరి ఈ విధంగా 1 2 పైకి వెళ్ళినప్పుడు గాలి తీసుకోవాలి, నోరు ముయ్యాలి. మనకంతా మనమంతా కుక్కలు ఏం చేస్తాయంటే నాలుకతోటి ఇట్లా విధంగా గాలి తీసుకుంటాయి. మనము భగవంతుడు మనకు ముక్కు రంధ్రాలు ఇచ్చిండు. ఈ యొక్క ముక్కు ద్వారా ఫిల్టర్ అయ్యి గాలి లోపలికి పోతుంది. అదే గాలి కిందికి పోవాలి, పైకి వచ్చినప్పుడు గాలి తీసుకోవాలి. 1 2 ఆ విధంగా చేంజ్. ఈ విధంగా చేసి సమయం లేదంటున్నారు సార్ వాళ్ళు. లాస్ట్లో ఒక 2-3 వజ్రాసనంలో కూర్చొని అందరూ కూడా అందరూ వజ్రాసనం. చప్పట్లు. 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3. బాగా చప్పట్లు పెడితే మన యొక్క నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. ఆ విధంగా ఖచ్చితంగా ప్రతి దాంట్లో కూడా చప్పట్లు కొట్టాలి. కారంలో ఎప్పుడు చెప్పినా కూడా అప్పుడు ఎంత కొడితే అంత మంచిది మనకు ఆరోగ్యానికి. ఆ విధంగా మరి ఇప్పుడు నెక్స్ట్ నవ్వితే చాలా ఆరోగ్యం చాలా బాగుంటుంది. మీకు చదువు కూడా మంచిగా వస్తుంది. సార్ వాళ్ళు ఏం చెప్పింది అది మీరు మంచిగా గ్రహించగలుగుతారు. బాగా నవ్వాలి ఇట్లా. ఆ విధంగా చాలా ఆసనాలు ఉంటాయి. పండుకొని చేసేటి బోల్రం అనుకొని, ఎల్లకిలం అనుకొని, శీర్షాసనం, అన్ని ఆసనాలు చాలా ఉంటాయి. కనీసం అంటే 1 గంట కూడా అయితే. అంశకరండి డబ్బులు పడతాయి. రెడీ సార్, చూడండి చూడండి. రైట్. వీరేశం గారు కూడా మన క్లాస్మేట్ కావడం మనకు సంతోషదాయకం. ఒక్క నిమిషం. రైట్. రేపు
యోగా డే జరుపుకుంటున్నారు. అది ఈరోజే జరుపుకున్నారు మీరు. అయితే సంవత్సరానికి ఒక రోజే కాదు మనం చేయాల్సింది, ఎల్లప్పుడూ మనం ధ్యానం చేయాలి అనేది అందరు తెలుసుకోవాల్సిన విషయం. మన నిత్య జీవితంలో భాగంగా ఖచ్చితంగా ధ్యానం చేయాలి అనేది నాకు ఆధ్యాత్మిక అక్షరాలను నేర్పించింది ఈరోజు మన ముఖ్య అతిథి అయిన ప్రకృతి ఉమామహేశ్వర్ గారు. సార్తో నేను 2020 నుంచి జర్నీ చేస్తున్నాను. ఆధ్యాత్మిక క్లాసెస్ అనేవి ఆన్లైన్లో తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా అప్పటి నుంచి ఇప్పటివరకు కూడాను కంటిన్యూస్గా ఉంది. లేట్ అయింది, సారీ, క్షమించండి సార్. సరే, సార్తో ప్రయాణం చేస్తున్నప్పుడు నా యొక్క అనుభవాలు అన్నీ కూర్చి ఒక చిన్న సాంగ్ సార్ గురించి నేను రాసిన పాటని ఈరోజు నేను పాడాలనుకుంటున్నాను. ధ్యానమిచ్చే గురువు గారికి వందనం, జ్ఞానదాతల చరణ ధూళికి వందనం, జ్ఞానదాతల చరణ ధూళికి వందనం, ధ్యాన యోగులు ఆత్మజ్ఞానులు స్వచ్ఛ కీర్తులు సుగుణ సాంద్రులు గురులు సురతరువులు, ధ్యానమిచ్చే గురువు గారికి వందనం, జ్ఞానదాతల చరణ ధూళికి వందనం. జ్ఞానమే మన నిత్య సాధన, జ్ఞానమే మన నిత్య యోగం, సత్యమే మన నిత్య గమ్యం, సాంగత్యమే మన నిత్య కర్మం. ఎంత వారలకైన జ్ఞాని ఆచరించిన ఆత్మ సత్యము, ధ్యానమిచ్చే గురువు గారికి వందనం, జ్ఞానదాతల చరణ ధూళికి వందనం. ద్వాపరంలో చిన్ని కృష్ణరాములు, నిత్య యుగములో పత్రిసారు, కలియుగంలో షిరిడి సాయి. ఎంత గనులకు నైనా గాని ఆత్మయే ప్రత్యక్ష దేవులు, ధ్యానమిచ్చే గురువు గారికి వందనం, జ్ఞానగనులను శిల్పాలు చేసిన ఆత్మజ్ఞాని, నీట బాసిన తామరల్లే నింగిలోని సూర్యులల్లే వెలుగు పంచే జ్ఞానమిచ్చే గురువు గారికి వందనం, జ్ఞానదాతల చరణ ధూళికి వందనం, జ్ఞానదాతల చరణ ధూళికి వందనం. అలాగే ఈ మైత్రి సేవా ఫౌండేషన్ మా ఎస్ఎస్సి బ్యాచ్ 97-98 బ్యాచ్ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకు అంటే ఈ ప్రోగ్రామ్స్ని జూన్ 15 నాడు ఒక గెట్ టుగెదర్ అనే ప్రోగ్రామ్ని సక్సెస్ చేసి, అలాగే మన అక్టోబర్లో మైత్రి సేవా ఫౌండేషన్ ఒక సేవా విత్ ఆల్రెడీ ప్రోగ్రామ్ అయిపోయింది కాబట్టి ఎక్కువ టైం తీసుకున్నాం. సో విద్య, వికాస, ఆరోగ్య ఈ ప్రోగ్రామ్స్లో మా ముఖ్య ఉద్దేశంతో ముందుకు వెళ్తోంది. ఈ ప్రోగ్రాంకి విచ్చేసినటువంటి పెద్దలకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు చిన్నపిల్లలు ఎందుకు వచ్చారు? ఈరోజు ఏముంది? యోగా డే, అంతర్జాతీయ యోగా డే 21 డిసెంబర్ ధ్యాన దినోత్సవం. క్షమించాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మనలోనే ఉంటుంది. ధ్యానం అనేది అంత ఈజీయా కాదు. దాన్ని ఒక రచయిత ఒక చిన్న ఉదాహరణ చెప్పారు. ధ్యానం అనేది ఏకాగ్రత,
ఏకాగ్రత చిత్తతో చేయవలసిందిగా. దాన్ని ఎలా పెట్టారు అంటే, ఒక సందర్భంలో ఈ ధ్యానానికి ఒక జంతువుతో పోల్చారు. క్షమించండి, ఒక జంతువుతో పోల్చారు. ఎందుకంటే దేంతో పోల్చారు అంటే, ధ్యానం అనేది మనసు ఒక నిశ్చలంగా ఉండదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ మనసుని ఎప్పుడైతే మనం ఏకాగ్రతలో తీసుకెళ్ళగలిగితే మనలో ఉన్నటువంటి శక్తుల్ని, అంటే ఏంటి, పంచభూతాలు, దేని వల్ల సాధ్యమవుతుంది అంటే ధ్యానం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. అవునా కదా? ప్రతిరోజు పిల్లలు, పెద్దలు, ప్రతి ఒక్కరికి ధ్యానం అనేది, ధ్యానం చేయడం వల్ల మీలో ఉన్న పెద్దలకి, అంటే జనం చెప్పాలంటే యాక్చువల్గా నేను లేట్ వచ్చాను. అవునా కదా? ఏదైంది మధ్యలో వచ్చేసి లేటుగా వచ్చేసి చెప్తున్నాను. తప్పు ఒకటి, ఎందుకంటే క్షమిస్తండి అని. అవునా? ఒకటి, ఎందుకంటే నేను కొంచెం దూరం నుండి వచ్చాను. మా రెడీ సార్ వీడియో చూడండి. నమ్మకం